ఆయన ఇప్పుడే ప్రోమో అయితే చూసేసా. నాకు నిఖిల్ ని చూస్తుంటే బేబీ సినిమాలో ఆనంద్ ని చూసినట్టుందన్న. నిజంగా చాలా అంటే బాధ అవుతుంది. అరే నాకు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయి అరే ఎర్రి నువ్వు నిఖిల్ స్టార్టింగ్ నుండి గేమ్ అయితే వేరే లెవెల్ ఆడినా. అంటే అరే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లో నెంబర్ 1 నెంబర్ 2 కూడా కాదు నెంబర్ 1 ఉన్నాడు అనుకున్నా. అలాంటి కంటెస్టెంట్ ఒక అమ్మాయి ధ్యాసలో పడి సోనియా అయితే ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇందాకలే గొడవ పడ్డది. అన్నం తిన్నవా అన్న దానికి ఒక పెద్ద గొడవ చేసి పోయి అబ్బాయికి చెప్తుంది. అబ్బాయి గారు అట్టిపండు వాడు దానికి దీనికి ఇటు నిఖిల్ కి ఇటు సోనియాకి ఇద్దరికి పూసలు గుచ్చుతాడు పుల్లలు గుచ్చుతాడు. అయినా కూడా రెడ్ ఎగ్ ఎవరికి కావాలి అంటే వాళ్ళ టీమ్ లో సీత క్లోజ్ ఉండగా సీత కాకుండా తీసుకుపోయి మళ్ళా సోనియాకి ఇచ్చిండు. అంటే ఇక్కడ నాకు వీళ్ళ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యి సోనియా అయితే మస్తు గేమ్ ఆడుతుంది అన్న. నిఖిల్ ని ఇటు సైడ్ పృథ్వీని ఒక హోల్ లో పెట్టుకుంది. ఎర్రిపప్పులు ఇద్దరు పెట్టుకుంది. ఆ వీళ్ళిద్దరేమో సోనియా ధ్యాసలో ఉన్నారు. సోనియా మాత్రం గేమ్ పరంగా ఇప్పుడు నాకు రెడ్ ఎగ్ కావాలి, రెడ్ ఎగ్ కావాలంటే ఇప్పుడు నిఖిల్ గాడే కరెక్ట్ అని చెప్పేసి గొడవ పడకుండా కంట్రోల్ చేసుకుంది. అదన్నా బేబీ సినిమాలో ఆనంద్ చూసినట్టు లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ ఏం చేసిండు మనకి రతిక దగ్గర ఒక టైంలో టెంప్ట్ అయిపోయాడు. కానీ లాస్ట్ మూమెంట్ కొద్దిసేపటి తర్వాత ఏమైంది అరే మనం ఇట్లుంటే గెలవలేమని చెప్పేసి రతికాని అయితే అక్క అనేసి ఇక మళ్ళా అటు సైడ్ పోలే. కానీ సేమ్ నిఖిల్ కూడా అంతే చేస్తున్నాడు నాన్న. పల్లవి ప్రశాంత్ ఎక్కడ తగ్గిండు నిఖిల్ తగ్గలేకపోతాడు. నిఖిల్ ఇంకా 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 పెంచుకుంటాడు. కానీ నిఖిల్ స్టార్టింగ్ లో ఉన్న కాడ నుంచి ఇప్పుడు సోనియా ఇమ్మడబడి మొత్తం ఖరాబ్ అయిపోయాడు. అంటే చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి కాలు పట్టి గుంజేస్తున్నా కూడా మనం అట్లా చూస్తున్నాం. దీని వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకోవచ్చు. ఇగో ఇట్లా అమ్మాయి వల్ల అట్లా నాశనం అయిపోతున్నాం అని. సోనియా అయితే మైండ్ గేమ్ వేరే లెవెల్. తన దగ్గర టాలెంట్ లేదు, కంటెంట్ లేదు, ఏం లేకపోయినా కూడా తన అందంతో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని పడేస్తుంది అన్న. ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నాం? ఈ వీక్ అయితే ఆదిత్య ఓం అయితే ఈ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా ఆయన వెళ్ళిపోతాడు. నామినేషన్ లేకపోయినా అబ్బాయి ఏమైనా అవుతాడు అంట. నేను అబ్బాయి వెళ్ళిపోవాలి అని అంటే ఇంకొకరు ఇక్కడ కిట్టుకుందన్న. అక్కడ ఉన్న వాళ్ళందరిలో తెలుగు వాళ్ళలో చూసుకుంటే అబ్బాయి ఒక్కడే తెలుగోడు. మిగిలిన వాళ్ళందరూ మొత్తం కన్నడ. కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళకి నెగిటివిటీ వస్తుందేమో అని చెప్పేసి అబ్బాయిని తీయరు. అబ్బాయి అయితే ఉంటాడు అనుకుంటాను. ఈ వీక్ అయితే పోడు కానీ పోతాడు. కానీ సోనియా నిఖిల్ వీళ్ళ ట్రాక్ మాత్రం లాస్ట్ టాప్ 5 దాకా కొనసాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ కి ఇది ఇష్టం. వ్యూస్ తో సంబంధం ఉండదు. ప్రేరణ ఓకే ఒరుతుంది కదా, ఆమె ఏమైనా పంపించేస్తారంట. ప్రేరణ కూడా ఉంటది అన్న. ఈ ఒర్రేటోళ్ళే వాళ్ళ బిగ్ బాస్ కి డీసెంట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు వెళ్ళగొడతారు. మన శేఖర్ భాషని వెళ్ళగొట్టిండు. నెక్స్ట్ గా డీసెంట్ కామెడీ అంటే మెల్లమెల్ల నబీల్ ని కూడా వెళ్ళగొట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ స్ట్రాంగ్ ఉన్నాడు మరి నబీల్. రష్మి గౌడ గురించి నీ అభిప్రాయం? రష్మి గౌడ యావరేజ్ అన్న. నాకు ఇంకొకటి అర్థం కావట్లే. ఇక్కడ రెడ్ ఎగ్ తీసుకుపోయి మన సోనియాకి ఇస్తే ఇక్కడ ఇంకొక లవ్ ట్రాక్ బాధపడుతుంది. ఇక్కడ సోనియాకి 2 లవ్ ట్రాక్లు ఉన్నాయి. ఒకటి నిఖిల్, ఇంకొకటి మన పృథ్వీరాజ్. ఇక్కడ మళ్ళా నిఖిల్ కి 2 లవ్ ట్రాక్లు ఉన్నాయి. ఒకటి సోనియా, ఇంకొకటి మన సీత లవ్ ట్రాక్. అమ్మ ఇద్దరు మెయింటైన్ చేస్తారు. మరి ఇలా ఇద్దరు కామన్ గా ఉన్నారు. నిఖిల్ అను సోనియా ఇద్దరు కామన్ ఉన్నారు. రష్మి గౌడ పంపించేస్తారంట. రష్మి గౌడని పంపించే ఛాన్స్ ఉందా మరి? ఈ వీక్ ఏమైనా ఈ వీక్ అయితే ఉందనుకుంటా మరి.